భారతదేశంలో చట్టం ఉన్నది కానీ న్యాయ అధికారంలో ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కొమ్ము కాస్తుంది, పేదోడిని అడ్డేదిస్తారు. ఎందుకంటే పేదోడు రేపు చేస్తే వాడిని ఎన్కౌంటర్ చేస్తారు, వాడిని ఉరి తీస్తారు. ఎట్లా అంటే శంషాబాద్లో ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు. అది చాలా తప్పు. అది రేప్ చేసి చంపడం చాలా తప్పు, ఎవరైనా ఖండిస్తారు. కానీ పేదోడని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి ఆ ఎన్కౌంటర్ కూడా చాలా మంచి పని. అది ఇది ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే ఎవరు మళ్ళా రేప్ చేసేందుకు సాహసించరు. ఢిల్లీలో ఒక అమ్మాయిని బస్సులోనే రేప్ చేసి మర్డర్ చేస్తే వాళ్ళ తల్లి ఎంతో అహోరాత్రులు పోరాడి అందరినీ ఏకం చేసితే వాళ్ళకు రిసిక్స్ ఇచ్చేది. అది కూడా చాలా మంచి పని. కానీ పేదోడికి ఒక న్యాయము, మంత్రుల కొడుకులకు ఒక న్యాయం అంటే చాలా తప్పు. ఒక అమ్మాయిని తీసుకుపోయి బ్యూటీ పార్లర్ నుంచి రేపు చేసి ఆమెను చంపేసిండ్రు. ఒక సీఎం కొడుకు, ఒక హోమ్ మినిస్టర్ కొడుకు, ఆయన దోస్తులు, కొడుకుల దోస్తులు నలుగురు. అయినా వాళ్ళని అప్పటికప్పుడే అమెరికాకు పంపించి ఏ నేరం చేయనట్టు మసి చూసి మారేడుగా చేసారు. అది రికార్డ్ అంతా ఆ పరీక్షించిన డాక్టర్లు ఆ అమ్మాయి మానంలో ఉన్న వీర్యాన్ని తీసి టెస్ట్ చేసి అంతా రెడీ పెట్టుకున్న మునీశ్వర్ అనే వ్యక్తిని కాల్ యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఇప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా చేసారు. ఇప్పుడు వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, మినిస్టర్ల కొడుకులు ఇప్పుడు మినిస్టర్లు అయ్యి పెద్ద పెద్ద నీతులు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే బెయిల్ మీద ఇస్తున్నారు. బెయిల్ నేను అంటలేను, కవితని అన్నది. నేను కేసీఆర్ బిడ్డను కానీ నేను కేసీఆర్ దగ్గర గాను, నేను ఒక రౌడీ అన్నది, ఆమె అన్నది. అయితే కవిత రౌడీ కూడా జైలు వేసిండ్రు లిక్కర్ కేసులా. ఆమె ఢిల్లీలో ఏమన్నదంటే రిలీజ్ అయినాక బెయిల్ మీద వచ్చినాక ప్రేస్ వాళ్ళతో నా మీద ఏ కేసు లేదు, ఇది పగబట్టి బీజేపీ వాళ్ళు చేసారు, నేను కడిగిన ముత్యం లేకొచ్చినా అన్నది. అంటే ఆమె మీద కేసు లేనట్టే కదా. కడిగిన ముత్యం అంటే ఏంటి? ఆమె మీద ఏం కేసు లేదు. అది బేలా లేక ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చిర్రా? ఇది బెయిల్ అంటే బెయిల్ కూడా ఇవాళ బెయిల్ మీద ఉన్న వాళ్ళంతా సీఎంలు అయింది. చేసి రేవంత్ రెడ్డి బెయిల్ మీద వచ్చిండు సీఎం, చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు సీఎం, ఇంకోటి హేమంత్ సోరెన్ ఉన్నాడు, 8 నెలలు ఢిల్లీలో ఉన్నాడు, ఆయన కూడా బెయిల్ మీద వచ్చిండు, ఇప్పుడు ఆయన సీఎం అయింది. ఇట్లా సీఎం అయిపోకుండా పోతే ఈ బెయిల్ మీద వచ్చిన వాళ్ళు అంతా క్లీన్ చీట్. ఇప్పుడు 40 ఏళ్ళ సంది చూస్తున్నాం మేము. 40 ఏళ్ళ సంది బెయిల్ మీద వచ్చినవాడు మళ్ళా వాడు కోర్టుకు పోతలేడు, వానికి శిక్ష పడతలేదు. ఇంకోటి ఏంటంటే బినామీ చట్టము బిఆర్ అంబేద్కర్ రాయలే, 1966లో వచ్చింది అది. దాన్ని ఎందుకంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దోసుకోవడానికి బినామీ చట్టం పెట్టారు. అది కూడా తీసేయాలి. ఇస్తిహారాలు ఒకటి, ఎన్ని నేరాలు చేసి ఇప్పుడు చంద్రబాబు మీద 40 ఇస్తిహారాలు ఉన్నాయి, ఆ ఇస్తిహారాలను కూడా తీసేయాలి. ఇప్పుడు మేము కూడా మర్డర్ చేస్తాం, మేము కూడా ఇస్తిహారాలు చేసుకుంటాం, మేము కూడా దోపిడీ చేస్తాం, మేము కూడా ఇస్తాం. కానీ పేదోనికి లేదు. అది ఉన్నోనికి ఉన్నోని ఇంట్లో గన్ను వేల్చిన, పెండ్లాం మీద కొట్లాడయి పెండ్లాం ఏదంతా అట్లా పెట్టుకున్న ఇంట్లో గన్ను వేల్చిన వానికి కేసు ఉండదు. 7-8 కోట్లు ఖర్చు పెట్టి అటు బయట పడ్డాడు. ఇట్లా మొత్తం తప్పు జరుగుతున్నది. చట్టం ఉండి ఏం లాభం? పేదోనికే చట్టం, ఉన్నోనికి చుట్టం. అది ఇలాంటి చట్టాలు పెట్టి అంబేద్కర్ను అగౌరవరుస్తుంది. గౌరవం లేకుండా పోతుంది ఆయన రాసిన చట్టానికి. ఆయన బొమ్మను ఎక్కడైనా తప్పైతే, ఆయన విగ్రహానికి ఏమైనా నష్టం కలిగితే భారతదేశం మొత్తం కోడై కూస్తుంది. కానీ ఆయన రాసిన చట్టానికి ఇంత అవమానం జరుగుతుంది. ఇప్పుడు గాడి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో, ఆయన ఇంట్లో హెలికాప్టర్ ఉంటుంది, ఆయన ఇంట్లో ప్లేన్ ఉంటుంది, ఆయన డైనింగ్ టేబుల్ బంగారం ఉంటుంది, ఆయన పూజ సామాన్ అంత బంగారం, ఆయన కూర్చొనే సింహాసనం బంగారం ఉంటుంది. అలాంటి వ్యక్తి దొంగ పట్టుబడితే దేనికోసం హైదరాబాద్లో జడ్జి 100 కోట్లు డీలింగ్ చేసుకున్నారు. కొడుకు ఇమ్మన్నాడు, కొడుకు పట్టుకు పోయాడు. ఇది జడ్జి చేసే పని. ఇది చట్టాన్ని అవమానిస్తుంది కదా.
ఇప్పుడు నిన్న మొన్న ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో తగలబడితే అంటే 6 కోట్ల పైసలు 6 కోట్లు కాలిపోయినాయి, ఇంకా 10 కోట్లు దొరికినాయి. అంటే ఎక్కడికి ఒక జడ్జి దగ్గర 20 కోట్లు పైసలు ఎక్కడిది? అంటే ఈ చట్టాన్ని ఉల్లంఘించి చట్టానికి మోసం చేసి ఈ అంతా ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్జిలంతా మినిస్టర్లకు కొమ్ము కాస్తున్నారు. కొమ్ము కాసిన పైసని వాళ్ళకి ఏమేం చేసిండ్రు అది ఇప్పుడు